అమ్మ తెలంగాణ నాయకులకు ఏం చెప్పాలేమో అర్థం కాదు కానీ అసలు సోయిండు మాట్లాడుతురా సోయి లేక మాట్లాడుతురా అసలు అర్థమైతలేదు. చెప్పకపోతే మా పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఆపే దమ్ము సత్తా కొమరెడ్డి వెంకటరెడ్డి ఉంటుందా? సినిమాటోగ్రఫీ మంత్రి అయిన మాత్రాన మీరు ఆపే దమ్ము మీకు ఉంటుందా? అందరికీ ఉంది. భారతదేశంలో ప్రతి ఒక్కరు ఎక్కడైనా జీవించవచ్చు. ఇంకా రేపు రాబోయే రోజుల్లో తెలంగాణలో అడుగు పెడితే ఎలా ఉంటుందో వీళ్ళు ఇంకా వీళ్ళకి నిద్ర కూడా పట్టదు నాకు తెలిసి. ఆ మిత్రపక్షంకు బాధ్యత వహిస్తున్న తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఆయన పట్ల స్పందించాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలి. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీని, అక్కడ కేంద్రంలో బీజేపీ పార్టీని. నేను తమిళనాడు పోతే నాకు రెడ్ కార్పెట్, ఢిల్లీకి పోతే నాకు రెడ్ కార్పెట్ ఏమి తీస్తారని చెప్పి అనుకుంటున్నారా? నేను ఈ రోజు పబ్లిసిటీ గురించి పవన్ కళ్యాణ్ గారి పేరు తీసుకుంటే నీకు అయిపోతుందని మాట్లాడుతున్నావు తప్ప. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం కాగానే మధ్యస్థిమితం కోల్పోయి మీ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరము. బల్మూర్ వెంకట్, తెలంగాణ ఏమన్నా మీ అయ్య జాగిర్ అనుకుంటున్నావా? ఏమనుకోని మాట్లాడుతున్నావు నువ్వు? అసలు మీలాంటి లుచ్చాలు మాట్లాడే మాటలకు అసలు సోయుండు మాట్లాడుతుండో నాకు అర్థమైతలే. సిపిఐ మధ్యస్థిమితం లేనట్టుంది. ఆయనకు హాస్పిటల్ తీసుకపోతే ఎక్కువ చూపించారు, జర మధ్యస్థిమితం తగ్గినట్టుంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ నమస్కారం. గత కొద్ది రోజుల నుండి ఒక డిస్ట్రిక్ట్ మీద ఒక చర్చ జరుగుతుంది. మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాజోలు పర్యటనలో అక్కడ రైతులతోటి మాట్లాడుతున్న సందర్భంలో వారు మాట్లాడినటువంటి వాక్యాల్ని వక్రీకరిస్తూ తెలంగాణ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నుంచి మొదలయ్యి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కింది స్థాయి నాయకుల నుండి పై స్థాయి నాయకుల వరకు అందరూ తెలంగాణలో పళ్ళన్ని వదిలేసి మంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళు బురద జల్లడము, అనలేని మాటలను అన్నా అని చూపించుకోవడము, ఇది ప్రజల్ని తప్పుదారి తీసుకెళ్లే ప్రయత్నం వీళ్ళు కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ తెలంగాణ నాయకులు చేస్తున్నారు. ఇంత చిన్న విషయాన్ని ఇంత పెద్ద రాద్ధాంతం చేస్తున్నారని స్పందించాలని ఈ రోజు ప్రజల ముందుకు వచ్చాను. ఇప్పుడు ముందుగా మనం జగదీష్ రెడ్డి గారు మాట్లాడింది ఏం మాట్లాడిందో మనం విందాం. ముందుగా ఇప్పుడు వాస్తవానికి ఎవడన్నా వచ్చి హైదరాబాద్ చెల్లడికి తాగితే వాళ్ళ దృష్టి కానీ ఆడికి పోనే పోనోడు దృష్టి తగ్గుతుంది. ఏది తెలియదు. ఈ అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అవుతారు. ఏం చెప్తాం మరి మనకు 4 కంట్రోల్ లేకుండా పూర్వక పని పెట్టకుండా. జగదీష్ రెడ్డి గారి మాటలు విన్నారు కదా. వారు మొదలుపెట్టి నుంచి ప్రస్తావన మొదలైంది ఈ దిష్టి పైన. ఈ దిష్టి అనేది సర్వసాధారణం. తెలంగాణలో భాషలో ఏదైనా దిష్టి జరిగిందంటే పెద్ద మనుషులు దిష్టి తీస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా మాట్లాడినా ఏదైనా సెన్సేషన్ అవుతుంది. వారు మాట్లాడిన మాటను తీసుకుంటేనే వీళ్ళకు ఒక పబ్లిసిటీ వస్తుంది. దానివల్ల పవన్ కళ్యాణ్ గారి పేరు తీసుకొని వీళ్ళకి ఇక్కడ పనులు లేక వీళ్ళు మా అధ్యక్షుడు గారు పేరు వాడుతూ ఇలాంటి కార్యక్రమాలు మీడియాలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు వీరు మాట్లాడిన మాట ఎవరన్నా కోనసీమకి వెళ్ళారా అంటున్నారు. కోనసీమకి వెళ్ళారంటే జగదీష్ రెడ్డి పర్మిషన్తో వెళ్తారు. తెలంగాణ వెళ్ళే వాళ్ళు, తెలంగాణ వాళ్ళు సస్యశ్యామలైనటువంటి కోనసీమ ప్రాంతాన్ని ఎన్నో సందర్భాల్లో ఒక టూరిజం అయిన ప్రాంతాన్ని సందర్శించడానికి తెలంగాణ కాదు అన్ని రాష్ట్రాల నుంచి వెళ్తారు. అక్కడ వెళ్తారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అన్న మాటకి అక్కడ వెళ్తూ అందరూ హైదరాబాద్ లో ఉంటారంటే హైదరాబాద్ ఒక క్యాపిటల్ సిటీ. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి అందరు ఇక్కడ అలవాటు పడి ఇక్కడ జీవిస్తున్నారు. అందరికీ ఉంది. భారతదేశంలో ప్రతి ఒక్కరు ఎక్కడైనా జీవించవచ్చు. వీరు మాట్లాడిన మాటనేమో అంటే రెచ్చగొట్టే ధోరణిలో వీరు మాట్లాడము. పవన్ కళ్యాణ్ అన్నది ఏంటంటే ఈ కోనసీమ ప్రాంతంలో తెలంగాణ నాయకులు కూడా ఈ పచ్చదనాన్ని కోరేవారు, ఆస్వాదించేవారని చెప్పారు. వారు చెప్పిన దానికి అక్కడికే ఆగిపోయింది. అక్కడ అంటే ఇక్కడ ఏం దిష్టి జరిగిందో ఈ దిష్టి జరిగి ఇవన్నీ కొబ్బరి చెట్లన్నీ వెండిపోయి ఈ రకంగా అయిపోయినాయని అక్కడ ఉన్న రైతులతోటి ముచ్చటించారు. కానీ తెలంగాణ నాయకులు గాని తెలంగాణ ప్రజలు గాని దానిలో ఉద్దేశించి ఎక్కడ మాట్లాడలేదు. కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ ఈయనేమందో ఇందాం. మనం 13 సంవత్సరంలో పడుతున్నది. ఈ సమయంలో మా తెలంగాణని అవమానపడుతుందని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. దాన్ని క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా చిరంజీవి గారికి సంబంధం లేదు. చిరంజీవి ఇస్ సూపర్ మ్యాన్. ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకలు మాట్లాడిండో మనకు కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకున్నాం ఏమనుకుంటాం. కానీ దాన్ని క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులని ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫర్ మినిస్టర్ గా నేను చెప్తున్నా మాట. మనం విన్నాం. ఇప్పుడు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడారు. సినిమాలు 1 రోజు 2 రోజులు ఆడతాయంట. మాట్లాడే ధోరణి ఉందో తెలంగాణ ఒక మంత్రిగా ఉండి వారు మంత్రి పదవి తీసుకొని బాధ్యత తీసుకొని ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఇట్లా రెచ్చగొట్టే వాక్యాలు గానీ చేయడం అని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మంత్రి పదవి బాధ్యత పొందిన వ్యక్తి ఈ రకంగా మాట్లాడుతుంటే తెలంగాణ ప్రజలు గాని తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఇతన్ని నేను నా తరపున అయితే పూర్తిగా ఇతని మాటలు నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఇతను సినిమాని ఆపుతున్నాడు.
మాట్లాడతారంట. సినిమా ఆపే దమ్ము కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉంటుందా? మా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఆపే దమ్ము సత్తా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉంటుందా? సినిమాటోగ్రఫీ మంత్రి అయిన మాత్రాన మీరు ఆపే దమ్ము మీకు ఉంటుందా? దానివల్ల తెలంగాణ ప్రభుత్వానికి డబ్బులు వస్తున్నాయి, దాంట్లో ఎంతో వందలాది మంది శ్రమ ఉంటుంది. దాంట్లో సినిమాలు ఆపడానికి అసలు నీతో సాధ్యం అవుతుందా? మళ్ళీ కోనసీమ అసలు మాట్లాడిన విషయం ఏంటి? అసలు వీళ్ళకు తెలంగాణ నాయకులకు ఏం చెప్పాలేమో అర్థం కాదు. కానీ అసలు సోయిండు మాట్లాడుతురా సోయిలాగా మాట్లాడుతురా అసలు అర్థమైతలేదు. వారు మాట్లాడిన మాట ఒకసారి ప్లే చేసుకున్నా మళ్ళీ చూసన్నా మాట్లాడితే బాగుంటది. వారు మాట్లాడింది కోనసీమ గురించి, అక్కడ రైతులతోటి మాట్లాడిన సందర్భం వేరు, వీరు మాట్లాడుతున్న వేరు. వీరు ఎవరు కూడా ఏ సినిమాలు ఆపలేరు. ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు కేవలం ఒక మాట మాట్లాడినందుకు, ఒక దిష్టి గురించి మాట్లాడినందుకే ఇంత రాదాంతం చేస్తున్నారు. ఇంకా రేపు రాబోయే రోజుల్లో తెలంగాణలో అడుగు పెడితే ఎలా ఉంటుందో వీళ్ళకి నిద్ర కూడా పట్టదు నాకు తెలిసి. ఇంకా రేపు కొద్ది రోజుల గ్రేటర్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. మీరు ఇక్కడ చూస్తారు పవన్ కళ్యాణ్ పర్యటన చూసిన తర్వాత అప్పుడు మీకు చుక్కలు కనబడతాయి, అప్పుడు చూద్దాం మనము. కానీ ఇలాంటి వాక్యాలు ఇంత పెద్ద స్థాయిలో ఉన్న మంత్రులు కూడా ఈ యొక్క దిష్టి కార్యక్రమాన్ని తీసుకొని దీనంతా ఇంత రాదంతం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు మళ్ళీ అదే మన పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడిన విధానం చూద్దాం. రెండు రాష్ట్రాలు కూడా ఒక అన్నదమ్ముల భావంతో ఉండేటువంటి రాష్ట్రాలు. తెలంగాణ తుఫాన్ లో మునుగుతుంటే కూడా మేము ప్రకృతి అనుకుంటున్నాం తప్ప ఆంధ్ర ప్రజల తప్పు పడతలేదు. ఎక్కడో కోనసీమలో కొబ్బరి చెట్టు ఎండిపోతే ఆంధ్రలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి తెలంగాణ వాళ్ళ దృష్టి జరిగిందంటే ఆయన వివేకవంతుడు అవివేకవంతుడు నాకు తెలియదు. నేను ఆ మిత్రపక్షంకు బాధ్యత వహిస్తున్న తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఆయన పట్ల స్పందించాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలి. స్వయంగా భారతీయ జనతా పార్టీ పొత్తున్నది కాబట్టి ఇందులో ఇటువంటి కక్షపూరిత రెండు రాష్ట్రాల మధ్యలో వైషమ్యాలు కలిగేటువంటి మాటలు మాట్లాడడం అనేది దురదృష్టకరం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆంధ్రలో తుఫాన్ వస్తే తెలంగాణ మొన్న హుస్నాబాద్ లో మురిగింది. మేమేం ఆంధ్ర ప్రజలను తప్పకూడదు, ప్రకృతి వైపరీత్యం కింద భావిస్తాం. అక్కడెక్కడో చెట్లు ఎండిపోతే మమ్మల్ని దృష్టి కలిగిందని నిందిస్తే ఇది తెలంగాణ పౌరులకు అవమానం. వెంటనే ఉపసంహరించుకోవాలి, క్షమాపణ కోరాలి. భవిష్యత్తులో ఇటువంటి వివక్షపూరిత మాటలు మాట్లాడద్దు, కొంత బాధ్యతగా మాట్లాడు నేర్చుకోవాలి. పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడి మనం విన్నాం. ఇప్పుడు విద్వేషాలను తెలుగు రాష్ట్రాల ప్రజల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎక్కడ కాలే దిష్టి గురించి మాట్లాడితే రెచ్చగొట్టే వ్యాఖ్యలు అంటే పొన్నం ప్రభాకర్ గారు అంటే ఉమ్మడిగా ఉన్నటువంటి బీజేపీ పార్టీని కూడా వారు ఈరోజు మాట్లాడే పరిస్థితి వస్తుంది. అయ్యా పొన్నం ప్రభాకర్ గారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని, అక్కడ కేంద్రంలో బీజేపీ పార్టీని గెలిపించినటువంటి నాయకుడు మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. మీరు ఎవరో సంజయ్ ఇంకా వేరే పార్టీ సంజయ్ చేసే అవసరం మా పవన్ కళ్యాణ్ గారికి ఉండదు. ఎవరు కూడా చెయ్యరు. మీలాంటి వాళ్ళు పని కట్టుకొని పని పాట వదిలేసి మీరు చేయాల్సిన కార్యక్రమాలు, తెలంగాణ ప్రజలకు చేయాల్సిన కార్యక్రమాలన్నీ, పథకాలన్నీ పక్కన పెట్టేసి, మీ గ్యారెంటీలన్నీ పక్కన పెట్టి ఈ 6 గ్యారెంటీలు అంగట్లో అమ్మేసి మీరు మా పవన్ కళ్యాణ్ మీద దృష్టి పెట్టిర్రు. ఫస్ట్ తెలంగాణ ప్రజలకు కావాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి, వాటి మీద దృష్టి పెడితే బాగుంటుంది. అదేవిధంగా మన జడ్చర్ల ఎమ్మెల్యే కూడా మాట్లాడాడు, అది కూడా మనం విందాం. ఇప్పుడు అనిరుద్ రెడ్డి, నేను తమిళనాడు పోతే నాకు రెడ్ కార్పెట్, ఢిల్లీకి పోతే నాకు రెడ్ కార్పెట్, ఎవరు ఏమి పీక్తారని చెప్పి అని అనుకుంటున్నారా? నేను ఈ రోజు జడ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యేగా చెప్తున్నాను. నీ సినిమా నాకు వేరే ఎమ్మెల్యే గురించి అయితే నాకు తెలియదు. సెంటిమెంట్ ఉన్నట్టు అయితే ఖచ్చితంగా దీని గురించి స్పందిస్తారు. చర్చలలో మాత్రం నీ సినిమా ఆడదు. నేను చర్చల ప్రజలకు కూడా చెప్తున్నాను, మొన్న కూడా చెప్పినాను, నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పి. కానీ నాకు సెంటిమెంట్ ఇంపార్టెంట్, తెలంగాణ సెంటిమెంట్ ఇంపార్టెంట్. ఈ అనిరుద్ రెడ్డి జడ్చర్లే ఎమ్మెల్యే, జడ్చర్ల సినిమా అన్నాడంట. మొన్నటిదాకా మాట్లాడాడు, మళ్ళీ ఈ రోజు కూడా మాట్లాడినట్టు. ఈయన సినిమాలు ఆపేద్దాము అసలు ఎవరికి లేదు, మంత్రులకు కాదు, ఎవరికి ఏ ప్రభుత్వానికి కూడా లేదు. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే, నీతోటి ఏమైతుంది రా? నువ్వు ఎట్లా ఆపుతావు సినిమా? నీ జాగిరా తెలంగాణ ఏమన్నా? నీ అయ్యే జాగిరా తెలంగాణ ఆపనికి? నీతో నీ వల్ల కాదు, అవన్నీ మర్చిపో. నువ్వు స్పందిస్తలే, నువ్వు చెప్తే స్పందించానా? నువ్వు చెప్తే పవన్ కళ్యాణ్ స్పందించానా? నువ్వు చెప్తే ఈయన చెప్తే పవన్ కళ్యాణ్ స్పందించాలంట. ఆఫ్టర్ ఆల్ ఎంత నువ్వు ఒక ఎమ్మెల్యే, జడ్చర్లకు ఎమ్మెల్యే, అక్కడనే ఉండు, ప్రజలకు సేవ చేయి. అక్కడ ప్రజా సమస్యల మీద ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు తీసుకెళ్లి ప్రజలకు సేవ చేయి. ఫస్ట్ అది చూసుకో. పవన్ కళ్యాణ్ మీద రాకు. పబ్లిసిటీ గురించి పవన్ కళ్యాణ్ గారి పేరు తీసుకుంటే నీకు అయిపోతుందని మాట్లాడుతున్నావు తప్ప కానీ ఇక వేరే ఉద్దేశం లేదు. అవన్నీ మానుకొని నీ జడ్చర్ల ప్రజలకు సేవ చేసుకోరా బాబు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ మాట్లాడినది కూడా మనం కొద్దిగా విందాం, ఒకసారి ప్లే చేయండి. తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ ప్రజల్ని అగౌరవపరిచే విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం. గతంలో సినిమాలు ఆడేటప్పుడు తెలంగాణ రాష్ట్రం అంటే నాకు అపారమైన ప్రేమ ఉంది, అపారమైన గౌరవం ఉందని మాట్లాడిన నువ్వు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం కాగానే మధ్యస్థిమితం కోల్పోయి నీ స్వార్థ రాజకీయాల కోసం
తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరము. నువ్వు నిజంగా నీకు సిగ్గుంటే నువ్వు మాట్లాడిన మాటలకి కుటుంబ సమేతంగా తెలంగాణ రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్లి ఆంధ్రప్రదేశ్ లోనే ఉండు. నువ్వు కనీసం సోయి లేకుండా తెలంగాణ ప్రజలు అత్యధిక నీ సినిమాలు చూసి నిన్ను గౌరవిస్తుంటే బల్బుతో ఈ రోజు తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టవశాతము. నువ్వు ఇదే రకంగా నీ వైఖరికి నువ్వు తెలంగాణ ప్రజలకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ రాష్ట్రంలో నీ సినిమాలు ఆడనివ్వము. నువ్వు రేపు పొద్దున తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతే నిన్ను పరిగెత్తించి తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి కూడా తెలంగాణ యువత తెలంగాణ ప్రజలు తరిమి కొట్టే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తున్నా. బల్మూర్ వెంకట్, తెలంగాణ ఏమన్నా మీ అయ్య జాగిరి అనుకుంటున్నావా? ఏమనుకోని మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఏమనుకుంటున్నావు? తెలంగాణ నీ జాగిరి అనుకుంటున్నావా? ఇడికెళ్ళి వెళ్ళగొడతావా? నీతో అవుతుంది? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? క్షమాపణ చెప్పాలా? క్షమాపణ చెప్పడు. క్షమాపణ ఎందుకు చెప్పాలా? క్షమాపణ చెప్పనే చెప్పడు. క్షమాపణ చెప్పడానికి తప్పు చేయలేనా? మీలాంటి లుచ్చాలు మాట్లాడే మాటలకు అస్సలు క్షమాపణ చెప్పే అవసరం మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి లేదు. నువ్వు మొన్న హుజురాబాద్ లో పోయి డిపాజిట్ కూడా రాలే నీకు. నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే స్థాయి అరబాబు అనేది. బల్మూర్ వెంకట్, ఫస్ట్ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు. పవన్ కళ్యాణ్ గారు ఒక నీతి నిజాయితీగా రాజకీయాలు చేస్తాడు. సో ఆయన చేసినటువంటి సినిమా డబ్బులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న గతంలో 2004 సెప్టెంబర్ లో మన తెలంగాణలో వరదలు వచ్చినప్పుడు ₹1 కోటి స్వయంగా ఇవ్వడం ఏంది. ఆ కార్యక్రమంలో నేను కూడా రావడం జరిగిందిరా బాబు. ₹1 కోటి. 2 రాష్ట్రాల ప్రజలంటే నాకు మంచి ఒక ప్రేమ వాతావరణము. తెలంగాణ మా పార్టీ జనసేన పార్టీ తెలంగాణ గడ్డ మీద పుట్టిన పార్టీ. ఈ రోజు 2 మా జాతీయ పార్టీ రా బాబు. మొన్ననే ఎంఎస్ వచ్చింది. ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఇటలీ ఆమె. నువ్వెవర్రా భయ్? ఇటలీ దగ్గర ఉన్న ఆమె దగ్గర నువ్వు పదవి తెచ్చుకొని మాట్లాడుతున్నావు. ఇక్కడ తెలంగాణలో తరిమి కొట్టకి నీకు ఎవరు? నువ్వు అసలు నీతో చేతనవుతుందా? ఫస్ట్ నువ్వు ఒక నియోజక స్థాయి కూడా సరిపోరా బాబు. నువ్వు అంత పెద్ద స్థాయి వ్యక్తితో మాట్లాడడం అనేది చూసి జర ఇంకోసారి ఇట్లా పిచ్చిగా మాట్లాడకు. ఏమన్నా నీకు ఆరోగ్యం మతిస్థిమితం లేకపోతే ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళరా బాబు. మొన్ననే అప్పుడు ఆ మధ్య కొద్దిగా జరిగినట్టుంది, దాని వల్ల ఇబ్బంది అయినట్టుంది. ఇలాంటి ఒక పిచ్చి కూతలు కూస్తే రేపు మేము కూడా వస్తున్నాం. రేపు గ్రేటర్ హైదరాబాద్ వస్తాయి కదా, అప్పుడు చూద్దు నువ్వు ఏం చేస్తావు చూస్తా నేను. గ్రేటర్ హైదరాబాద్ లో రేపు కొద్ది రోజులు ఎన్నికలు వస్తున్నాయి. ఆ రోజు నువ్వు బయటికి రా, రోజు చూద్దాం. ఉమ్మడిగా ఇక్కడ బీజేపీ అలయన్స్ లో పోటీ చేయబోతున్నాం. ఆ రోజు నువ్వు ఏం చేస్తావో చెయ్యి. దగ్గరలో ఉన్న ఎలక్షన్ కూడా ఇంకా కొద్ది రోజుల మీరే ఎలక్షన్ తీసుకొస్తారు కదా. ఎలక్షన్ డిసెంబర్ తో ముగుస్తాయి. రేపు వచ్చే సంవత్సరం ఎట్లా పెట్టవస్తాయి కదా, అప్పుడు చూద్దాం మనం. నువ్వు ఏం చేయగలుగుతావు చూద్దాం. అప్పుడు రోడ్డు మీదకి రా, అప్పుడు నీతో మాట్లాడతాం. పవన్ కళ్యాణ్ మీద తెలంగాణ కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు జగదీశ్వర్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, బల్మూర్ వెంకట్, అద్దంకి దయాకర్, పొన్నం ప్రభాకర్ మంత్రి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి, శ్రీహరి మంత్రి గారు, మళ్ళా పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు, మళ్ళా ఈ రోజు సిపిఐ నారాయణ ఈ రోజు మాట్లాడుతూ అందరు మాట్లాడినాక ఈయన నిద్ర లేచిండు. ఇక దొర పెద్ద మనిషి లేచి సిపిఐ ఆయన ఇన్ని రోజులు అనుకోండి 10 రోజుల నుంచి ఆయన పవన్ కళ్యాణ్ బర్తరఫ్ చేయాలంట. అసలు సోయుండు మాట్లాడుతుండో నాకు అర్థమైతలే. మన సిపిఐ ఆయన మతిస్థిమితం లేనట్టుంది. ఆయనకు హాస్పిటల్ తీసుకపోతే వాళ్ళ ఫ్యామిలీ కూడా ఆయన హాస్పిటల్ తీసుకుపోయి చూపించారు. జర మతిస్థిమితం తగ్గినట్టుంది. ఏదో ఒక సంచలన న్యూస్ చేయడానికి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు ఆ సంవత్సరం ఒకసారి. ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. అయ్యా సిపిఐ గారు, మీరు రాజకీయంలో మీరు నాకు తెలిసి అయితే 40 ఏళ్ల చరిత్ర ఉండొచ్చు మీకు. ఏ లెక్కతోటి మీరు బర్తరఫ్ చేయాలి? ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందే పవన్ కళ్యాణ్ గారు. అసలు నీకు సోయుండి మాట్లాడుతున్నావా? సోయి తప్పి మాట్లాడుతున్నావా? ఆంధ్రప్రదేశ్ లో ఒక కూటమిని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే జైలుకి వెళ్లి ఎన్డీఏలో భాగస్వామి అయినప్పటికీ కూడా ఆయన బీజేపీ తోటి పర్మిషన్ లేకుండా, జాతీయ స్థాయిలో పర్మిషన్ లేకుండా ముక్త కంఠం తోటి వారి చంద్రబాబు నాయుడు ఆవేదన చూసి ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రకటించారు. ఒకటి ఇక్కడ ఎన్డీఏని కూడా ఒప్పించి మేము ఇక్కడ ఉమ్మడిగా పోటీ చేయబోతున్నాము ఆంధ్రప్రదేశ్ లో చెప్పడం జరిగింది. చెప్పి ఈ రోజు అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతా, అదా పాతాళం తొక్కుతా అని తొక్కి ఈ రోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సేమ్ టైం కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కూడా సెంట్రల్ లో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఈయన బర్తరఫ్ ఏ రకంగా చేయాలి? ఎవరు చేయాలి? ఆయననే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండు. నువ్వు సోయుండి మాట్లాడుతున్నావా? సోయి లేక మాట్లాడుతున్నావా? సిపిఐ నారాయణకి వాళ్ళ ఫ్యామిలీకి నేను సూచన చేస్తున్నాను, కొద్ది హాస్పిటల్ చూపించాలని కోరుతున్నాను. సేమ్ టైం ఈ రోజు నిన్ననే మా పార్టీ అధ్యక్షులు గారు దగ్గర నుంచి కూడా ఒక సూచన రావడం జరిగింది. నేను అక్కడ రాజోల్లో ఉన్నటువంటి రైతులను ఉద్దేశించి మాట్లాడిన తెలంగాణ వాళ్ళను కాదు అనే ఒక వివరణ ఇవ్వడం జరిగింది. నేను అందరికీ తెలంగాణ నాయకులు ఉన్నటువంటి కింది స్థాయి అన్ని పార్టీల వారికి చెప్తున్నా, విశ్లేషకులు కూడా చెప్తున్నా, ప్రతి విశ్లేషకుడు కూడా చెప్తున్నా, ఎవరైతే ఇప్పటి వరకు స్పందించారో వారందరికీ కూడా ముక్త ఖండంతో నేను ఈ రోజు చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పెట్టి ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల మీద దృష్టి పెట్టండి.
ఒక గ్యారంటీ కూడా దిక్కులేదు ఇక్కడ. ప్రజలకు కావాల్సిన కార్యక్రమాలకు ప్రజలకు చెందాల్సిన పథకాలు చెందే విధంగా మిమ్మల్ని పనిచేయాలని ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి మీరు నిమగ్నమై కావాలి. ఇంకా మీరు ఇట్లే రెచ్చిపోతా అంటే మా పార్టీ అధ్యక్షులు గారు ఏంటంటే సహనం అని మాకు చెప్తా ఉంటాడు, దాన్నే వింటా ఉంటాము. మేము కూడా రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది. 100 కోట్లాది రూపాయలు, దాదాపు 100 కోట్ల రూపాయలు ఆయన సినిమాలు చేస్తే వచ్చినటువంటి డబ్బును అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కౌలు రైతులకి ప్రతి కుటుంబానికి ₹1,00,000 ఇవ్వడం జరిగింది. అది తెలంగాణ ఎవరైనా ఇచ్చిరా నాయకులు? ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి XYZ ఎవరైనా ఉండొచ్చు. గవర్నమెంట్ లో ఉండి మీరు ఏదైతే ఈ టెండర్లలో కమిషన్లు తీసుకున్న డబ్బులు మీరు దోచుకోవడం తప్ప గానీ మీ సొంత డబ్బులు కష్టాజీతాన్ని ఇచ్చిన సందర్భాలు ఒక్క నాయకుడన్న తెలంగాణలో చూపియండి. ఏ బీఆర్ఎస్ పార్టీ గానీ మన కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు గానీ మీరు ఇచ్చిరా? ఆయన కోట్లాది రూపాయలు సొంత డబ్బులు ఇచ్చిండు. సొంత డబ్బులు సంపాదించిన ప్రతి రూపాయి కూడా ప్రజలకు ఖర్చు పెట్టిండు. వారి కాళ్ళు తినడానికి భోజనం ఉంటే చాలు, వేసుకునే బట్టలు ఉంటే చాలు అనే వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి భారతదేశం చరిత్రలో లేడు. ఆంధ్రప్రదేశ్ లో మీరు మొన్ననే చూసిరు, మీరు రేపు తెలంగాణ కూడా చూస్తారు. గ్రేటర్ ఎన్నికలు ఉన్నాయి, రాబోయే మళ్ళీ జనరల్ ఎలక్షన్ ఇంకా 3 సంవత్సరాలు రాబోతున్నాయి. మీ ప్రధానమైన పార్టీలో ధీటుగా పార్టీ జనసేన పార్టీ ఉండబోతుంది. ఇక్కడ కూడా ఎన్డీఏలో భాగస్వామ్యం ఉన్నాము. ఇక్కడ రేపు రాబోయే GHMC ఎన్నికల్లో పోటీ చేస్తున్నాము. మీరు ఆపగలిగిన వాళ్ళు అప్పుడు పవన్ కళ్యాణ్ ఆపనికి రోడ్ల మీద రండి, అప్పుడు చూద్దాము. మళ్ళీ రిక్వెస్ట్ గా చెప్తున్నాను, ఇంతటితోటి ఇంకా ఎవరు కూడా దీని మీద స్పందించకుండా ప్రజల సమస్యల పైన మీరు అందరూ పోరాడాలని నేను మీ అందరినీ కోరుతున్నాను. జై హింద్.